అన్నీ చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. కాకపోతే ఎక్కడో ఒక ఘర్షణ మనలో. ప్రతి నాలెడ్జ్ పాయింట్‌ని బాహ్య ప్రపంచంలో ఇలా ఉంటాం కదా! ఆధ్యాత్మికంగా ఇలా ఉంటాం కదా! ఇది రైటా? అది తప్పా? అది ఈరోజు గురుదేవులు మనకి చెప్తున్నారు. వితౌట్ కాన్‌ఫ్లిక్ట్ రిజాయిస్ ఇన్ ద సెల్ఫ్. నీలో నువ్వు ఎటువంటి ఘర్షణ లేకుండా విశ్రాంతిగా ఉండు. హ్మ్. జనకులు వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏ క్షణంలో అయితే నేను ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని వదిలేస్తానో, అప్పుడు భగవంతుడిని చూస్తాను. అయితే ఈ మాటని అందరూ రకరకాల పద్ధతుల్లో ఆహ్, దీనికి భాష్యం చెప్పారు. ప్రపంచమంతటా, అన్ని కాలాల్లోని కూడా. అయితే ఏం చెప్పారు అందరూ కూడాను? భగవంతుడినెప్పుడు చేరతావు? ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు. లేదు అంటే, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలేస్తాము? ఈ శరీరాన్ని వదిలేయడము అంటే ఏంటి? మరణించడము. అప్పుడు స్వర్గానికో, నరకానికో వెడతావు. అక్కడేమో నీ కోర్ట్ మార్షల్ జరుగుతుంది. చిత్రగుప్తులు వారు చూస్తారు. నువ్వెంత మంచి చేశావు, ఎంత చెడు చేశావు, ఇవన్నీ కూడా లెక్కలేస్తారు. దానికి తగ్గట్లుగా భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు, లేదు అవార్డ్ ఇస్తాడు. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం భగవంతుడి గురించి. లేదు జీవితం తర్వాత ఏమవుతుంది అనేది మనకు అర్థమైంది ఇంతవరకే. అందరూ ఇలాగనే చెప్పారు. కాకపోతే ఇక్కడొక మంచి పదం వాడారు. మయా అధునా అంటే బై మీ నౌ. ఇప్పుడు, ఇక్కడ, నేను అనే పదాన్ని వాడారు. ఈ ప్రపంచాన్ని పరిత్యజ్య ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టేస్తే, ఈ శరీరాన్ని ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టేస్తే నేను భగవంతుడితో ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గురువుగారు చెప్తున్నారు మనకి. ఆహ్, మనం శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టము. శరీరమే మనల్ని వదిలేస్తుంది. మీరెప్పుడైనా విడిచిపెడతారా శరీరాన్ని? నిరంతరం శరీరం గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఇది చాలా డిఫరెన్స్ ఉంది గమనించండి. ఒక బొద్దింక కూడా సింక్‌లో పడిపోతే కొట్టుకుపోతానేమో అనే భయంతో కష్టపడి పైకి సాగి పైకి బయట పడిపోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి అనే చూస్తుంది. నీళ్లు పడిపోతూ ఉంటాయి, సింక్‌లో జారిపోతూ ఉంటుంది. అయినా పైకి వెళ్ళి తనని తాను రక్షించుకుందికి, తన జీవితాన్ని రక్షించుకుందికి, లేదు ఆ శరీరాన్ని రక్షించుకోవడానికి నానా అగచాట్లు పడుతుంది. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారు. ఎవ్వరు శరీరాన్ని వదిలేరండి. ఆ మనిషి పట్ల శరీరమే అలిసిపోతుంది. ఇంక నన్నొదిలేయరా బాబు అని వెళ్ళిపోతుంది. మనల్ని అది వదిలేసి పారిపోతుందే తప్ప, ఎందుకంటే శరీరానికి చాలా అన్యాయం చేశాము. సరిగా వాడామా? పొట్ట కెపాసిటీ ఎంతుందో పట్టించుకోకుండా పోసేస్తూ ఉంటాము. డస్ట్‌బిన్ కంటే కూడా ఒక్కొక్కసారి పొట్ట చవక అయిపోతుంది. మనకి పారేయడం ఎందుకు? ఈ కాస్త పొట్టలో వేసేద్దాం. డస్ట్‌బిన్ కంటే కూడా రైట్. ఎంత అన్యాయం చేశామో ఈ శరీరానికి. అందువల్ల అలసిపోయి బయటకి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి. అర్థమవుతోందా గురుదేవులు ఏం చెప్తున్నారు అనేది? శరీరం మిమ్మల్ని వదిలేస్తే అది మరణము. అదే కనుక మీరు శరీరాన్ని వదిలేస్తే అది ధ్యానము, సమాధి. అర్థమవుతోంది. ఆ బాడీ కాన్షియస్‌నెస్ నుంచి ఆలోచనలు, శరీరము దాటి మనం వెడతాం కాబట్టే ధ్యానంలో మనం శరీరాన్ని విడిచిపెట్టేస్తాము. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ చూడండి. అందువల్ల ఏదో ఒకరోజు శరీరం మనల్ని వదిలేసి పోతుంది అని తెలుసుకుని
తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ముందుగా మనమే శరీరాన్ని వదలడం అలవాటు చేసుకుంటాము, సమాధి ధ్యానం ప్రాక్టీస్ చేసినందువల్ల. అందుకే చెప్పారు, కుతశ్చిత్ కౌశలాద్యేవ పరమాత్మ విలోక్యతే. ఏదో ఒక నైపుణ్యం కావాలి శరీరాన్ని వదిలేయడానికి. ఒక నైపుణ్యంతో ఆ భగవంతుణ్ణి ఇప్పుడు ఇక్కడ చూడగలుగుతావు నువ్వు. ధ్యానం చెయ్యగలగడం అనేది చాలా అదృష్టం. ఈ ధ్యానంలో ఏం చేస్తామండి? కొద్ది నిమిషాల పాటు శరీరాన్నే మర్చిపోతాం మనం. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థితి వస్తూనే ఉంటుంది. కనీసం నిద్దట్లో అయినా సరే శరీరాన్ని స్పృహ కోల్పోతారు. కాకపోతే అది దానంతట అది జరుగుతుంది. నిద్ర ప్రకృతి మన పైన రుద్దుతుంది కాబట్టి జరుగుతుంది అక్కడ. అలా కాకుండా తెలుసుకుని ఎరుకతో చైతన్యంతో కాన్షియస్‌గా మనము శరీరాన్ని విడిచిపెట్టడము. శరీర స్పృహని వదిలేసి ధ్యానంలోకి వెళ్ళిపోవడము. ఈ పండితులందరూ దీని తాలూకు అర్థాన్ని పుంఖానుపుంఖాలుగా రాసి పడేశారు. శరీరాన్ని వదిలేస్తే అప్పుడు భగవంతుడిని చూస్తావు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే. అష్టావక్రుల వారు ఇప్పుడే భగవంతుడిని చూస్తున్నావు అంటే ఏం అర్థమో? ఆత్మహత్య చేసుకోమనా? కాదే. ఒకవేళ ఆత్మహత్య చేసేసుకోవాలి అంటే ఆ తర్వాత ఇంకా గీత ఎలా కంటిన్యూ అవుతుంది? అది కాదు ఇక్కడ చెప్తున్నది. నీ లోపలే ఆ భగవంతుడు దివ్యత్వం అనేది ఉంది. దైవం అనేది నీ లోపలే ఉన్నాడు. నీ లోపల ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ఆ చైతన్యం ఉంది కాబట్టి ఈ బాహ్య ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. కళ్ళు లేకపోయినా నీ లోపల కళ్ళు లేకపోవచ్చును కాక, కానీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు అంటే లోపల ఆ చైతన్యం ఉంది కాబట్టే. సో చెప్పండి, ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? మీ కళ్ళు మాత్రమే చూస్తున్నాయా? శరీరానికి ఉన్న కళ్ళు మాత్రమే చూస్తున్నాయా? మీ లోపల అనుభూతి చెందుతున్నారా? ఈ ప్రపంచంలో ప్రసన్నమైన అనుభూతులు, అనుభవాలు, అప్రసన్నంగా ఉండే ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనకి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఎవరండి అనుభవిస్తున్నది? మీరా? మీ లోపల ఉన్నవాడా? ఎవడో ఉన్నాడు మీ లోపల చూడండి. లేదు, లోపల అంతా శూన్యమే. ఏమీ కాదు. నోబడీ. అది అనుభూతి చెందుతున్నారా? ఆ లోపల ఏమీ కానిది ఉంది చూశారు. వాడు ఈ ప్రపంచాన్నంతటిని అనుభవిస్తున్నాడు. ఆ ఏమీ లేని శూన్యాన్ని కూడా వాడైతే అనుభవించగలుగుతున్నాడు. ఒక అమూల్యమైన నైపుణ్యం కావాలి. మన పైన ఉంది. నర్వస్ సిస్టమ్‌లోనే ఉంది. ఏమో తెలుసా? ఎలా అయితే మైండ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుందో బయట కాంతిని, ఎలా అయితే వాసన చూస్తామో మనసు ఆస్వాదిస్తుందో, బయట వస్తువులన్నిటినీ కూడా మనసు ఆస్వాదిస్తూ ఉంటుందో, అలాగనే ఆ నోబడీ అనేది ఉంది చూసారు. ఆ లోపల శూన్యాన్ని కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యగలదు. మీకు అర్థమవుతోందా? కళ్ళు చూస్తాయి కదా అండి! ఎంజాయ్ చేసేది కళ్ళా? కళ్ళ ద్వారా మనసు. ఐస్ క్రీమ్ తింటాము. ఆ! కళ్ళు మూసుకుంటాం ఒక్కసారి. ఆ టేస్ట్ అనుభూతి చెందేది లోపల ఉండే మనసు. అర్థమవుతోంది. ఎలా అయితే ఈ బాహ్య ప్రపంచాన్ని మనసు చూడగలుగుతోందో, అనుభూతి చెందగలుగుతోందో, అలాగా ఆ లోపల ఏమీ లేని శూన్యత్వం ఉంది చూడండి, నోబడీ. అది కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యగలదు. చాలా సూక్ష్మమైన జ్ఞానము గమనించండి. అందుకే అష్టావక్ర గీతకి సాధన కంపల్సరీ అంటారు గురుదేవులు.
చేసి కూర్చుంటేనే ఇది ఇంకా లోతుల్లోకి అర్థమవుతుంది. సో నేనేమీ కాను, అది దానంతరది అనుభూతి చెందుతోంది అని అర్థం చేసుకోవాలి. చాలా సూక్ష్మమే, చాలా సింపుల్ ఇది. ఇది ఇంకా 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 చెప్తున్నారు ఇక్కడ ఏమని, సమాధి స్థితిలో కూర్చుని నిన్ను నువ్వు చూసుకో, ఒక లైట్ లాగా కనిపిస్తావు, లేదు అంటే అదవుతుంది ఇదవుతుంది, నువ్వేమీ కాదు, ఇవన్నీ ఏమి చెప్పరు. అవన్నీ కాదు, పక్కన పెట్టేసి అహో వికల్పితం. ఎలా ఉంటుంది ఆ చైతన్యము అంటే, ఇవన్నీ నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. ఇలా కాదు, ఒక మట్టి కుండ నీళ్ళల్లో ముంచారు అనుకోండి, చెరువులో ముంచారు అనుకుందాము. మట్టి కుండలో నీరెక్కడుంటుంది? కుండ బయట ఉంటుంది, కుండ లోపల ఉంటుంది. ఆ కుండకి ఉండే చిల్లులుంటాయి చూసారు, రంధ్రాలు, పోర్స్ ఉంటాయే, ఎక్కడ ఎక్కడ ఖాళీ ఉందో అంతటా నీరు నిండిపోతుంది. అలాగనే నేను ఈ విశ్వమంతటా నిండి ఉన్నాను. జనకులు వారు ఒక్కసారి అద్భుత ఆశ్చర్యాలకి గురయ్యారట. నేను ఖాళీగా ఉన్నాను, శూన్యంగా ఉన్నాను, గుల్లగా ఉన్నాను, డోలుగా ఉన్నాను. అలానే నా ముందుండే వ్యక్తి కూడా, లేదు నాకు ఎడం పక్క కూర్చున్న వ్యక్తి కూడా హాలో అండ్ ఎంప్టీ, నా కుడి పక్క కూర్చున్నవాడు హాలో అండ్ ఎంప్టీ. కప్ప, ఈగ, ఆవు, మనిషి, అందరి లోపల అదే ఉంది. కోర్, ఇన్నర్ మోస్ట్ లోపల ఏముంది? శూన్యం, నోబడి. ఆ స్ఫురణ ఒక్కసారిగా జనకుల వారికి వచ్చి చెప్తున్నారట. అరే, ఇంకేవేవో వికల్పాలు చేసుకున్నాను, కల్పితాలన్నీ నా మనసులో పెట్టుకున్నాను, నిజానికి ఎక్కడా ఏమీ లేదు. ఆ చైతన్యమే అణు అణువున నిండి ఉంది విశ్వంలో. నైపుణ్యం కావాలి. మీ ముందున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, హాలో అండ్ ఎంప్టీ అని తెలుసుకోవడానికి. వాళ్ళు ఎలా ప్రవర్తించనియండి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండనియండి, బయట బయట ప్రవర్తనలు ఎలా ఉన్నా లోపల వాళ్ళు ఏమిటి, నాలాంటి రూపమే అది కూడా. నేను ఎలాగైతే హాలో అండ్ ఎంప్టీ ఉన్నానో ఎదుటివాడు కూడా అంతే. నేను ఏమీ కాను, వాడు కూడా నోబడీనే, ఎదుటివాడు కూడా నోబడీనే. ఎలాగా రంగు రంగుల బెలూన్స్ ఉన్నాయనుకుందాం. కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంటుంది, కొన్నింటికి డిజైన్స్ ఉంటాయి, ఎరుపు, నీలము, ఆరెంజ్, పసుపు, రంగురంగుల రంగురంగుల మిక్స్డ్ కలర్స్ ఉండే బెలూన్స్ ఉంటాయి. కానీ తేడా ఎక్కడుంది? ప్రతి బెలూన్లోని అదే గాలి నిండి ఉంది, అదే పదార్థం నిండి ఉంది. అలాగనే ఇక్కడ కూడా అదే జరుగుతోంది. జనకులు వారు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి రియలైజేషన్ వచ్చింది. అరే, నా లోపల ఖాళీనే ఉంది, ఎదుటి వాళ్ళలోని ఖాళీనే ఉంది, అంతటా నోబడి. అహో వికల్పితం విశ్వం. ఈ విశ్వమంతా కూడా ఈ హాలో అండ్ ఎంప్టీ ఆడుతున్న ఆటే. రకరకాల రూపాలలో, ఆకృతుల్లో, రంగులలో ఆ చైతన్యం, ఆ హాలో అండ్ ఎంప్టీనే ఆడుతోంది ఇదంతా కూడా. ఎవరి మనసులో ఏం జరుగుతోందో ఊహించలేము, ప్రిడిక్ట్ చెయ్యలేము. అలాగనే ప్రతి వాళ్ళ మనసులోని ఏం జరుగుతోందో ఊహించగలం కూడా, ప్రిడిక్ట్ చెయ్యగలం కూడా. ఎలాగా? ఎవ్వరి మనసులలో ఏం జరుగుతోందో మనము ఊహించలేము అనేది తెలుసుకున్నాం కదా. అర్థమవుతోంది లాజిక్. సంధ్య మనసులో ఏముంది, హేమ మనసులో ఏముంది, పద్మజ మనసులో ఏముంది అనేది మనకి తెలియదు అన్న నిజం మనకి తెలిసింది. గమనించండి. యూఆర్ అండర్స్టాండింగ్ సచ్ ఎ వండర్ఫుల్ లాజిక్ ఇట్ ఇస్. అందువల్ల ప్రిడిక్టబుల్ కూడా. రైట్. అంటే అంతటా అన్నీ ఒక్కటే.
మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేన్యాతి. అంతా కూడా ఈ శూన్యం నుంచి వచ్చింది, మళ్ళీ శూన్యంలోకే వెళ్ళిపోతుంది. నాలోంచి వచ్చింది నాలోనే కలిసిపోతుంది. నాకు నన్ను ఏది కూడా తాకలేదు, స్పృశించలేదు, స్పర్శించలేదు. అన్టచ్డ్. నేను ఎటువంటి మార్పు లేని శాశ్వత ఉనికిని నేను. ఎన్ని రకాల రూపాలు తీసుకున్నారో ఇంతవరకు మీరు. ఎంతమంది కొడుకులు కూతుళ్ళు ఉన్నారో మీకు ఇన్ని జన్మలలో, వేల సంవత్సరాల నుంచి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు మీరు. ఎంతమంది కొడుకులో, ఎంతమంది కూతుళ్ళో, ఎంతమంది బంధువులో. అయితే మన కళ్ళు మూసుకుపోయాయి. ఎలాగైతే గుర్రానికి ఇటు అటు కట్టేస్తారో, కనీసం పక్కని ఉండే కళ్ళ గంతలు కట్టేస్తారు గుర్రానికి. కనీసం పక్కని అటు ఇటు ఉండే చెట్లు కూడా చూడనివ్వరండి. సైడ్ కవరింగ్ చేసేస్తారు ఇలాగా. ఎందుకు? ఆ రోడ్డు చూస్తూ పరిగెట్టాలి కాబట్టి. డిస్ట్రాక్ట్ అయిపోతుంది, లేకపోతే పక్కన ఏదో మంచి ఆకర్షణ కనిపిస్తే సైడ్కి వెళ్ళిపోతుంది అది. అందుకని కళ్ళ గంతలు కట్టేసి ఒక రోడ్డు మాత్రమే, స్ట్రైట్గా మాత్రమే చూడగలిగేటట్లుగా దాన్ని తయారు చేస్తారు. అలాగా మనిషి కూడా చాలా చాలా మోసగాడు. గుర్రాన్ని కంట్రోల్ చేసేద్దామని చూస్తూ ఉంటాడు. అలాగనే మనిషి కూడా అలానే ఉన్నాడు. గతాన్ని భవిష్యత్తుని చూడలేకపోతున్నాడు. ఏమేమో కల్పితం చేసుకుంటున్నాడు. నిజానికి ఏమీ లేదు. అంతటా అదే హాలో ఉన్నంటి, అంతటా అదే చైతన్యము, అంతటా నిండి ఉన్నది అదే ఆత్మస్వరూపము అనేది గ్రహించలేకపోతున్నాడు. కళ్ళ గంతలు కట్టుకున్న గుర్రంలాగా ప్రయాణిస్తున్నాడు. ఒక కథ చెప్తున్నారు ఇక్కడ. ఒక రాజు రాణి కూర్చున్నారట. బుద్ధుడికి శిష్యులు వాళ్ళు. సిన్సియర్గా ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళకి ముక్తి వచ్చేసింది, స్ట్రెస్ ఫ్రీ అయ్యారు వాళ్ళు. ఒకరోజు తోటలో కూర్చుని ఉన్నారు రాజు రాణి. అప్పుడు రాణి అందిట రాజుగారితోటి, మీకు తెలుసా, నన్ను నేను ప్రేమించుకుంటాను, మిమ్మల్ని కూడా ప్రేమించను. నేను ప్రేమించేది నన్ను మాత్రమే అని చెప్పిందిట. వెంటనే రాజు ఏం చేశాడో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించను, నన్ను నేను ప్రేమించుకుంటాను అనగానే ఆ రాజు కూడా ధ్యానం చేస్తున్నాడు, ముక్తి పొందాడు కాబట్టి వెంటనే రాణికి నమస్కరించాట, కాళ్ళ మీద పడి దండం పెట్టాడట. నేను కూడా అంతే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నిన్ను ప్రేమించటం లేదు. అదే స్థితిలో వేరే రాజు ఉండుంటే ఎంతైనా తెగించేవాడు, ఎంతటి పనిష్మెంట్స్ అయినా ఇచ్చేవాడు. కానీ ఈ రాజు జైల్లో పెట్టేసి ఉండేవాడేమో కూడా. ఈ రాజు అలా చెయ్యలేదు. ఆ మాటలు, రాణి చెప్పిన మాటలు విని చాలా సంతోషించాడు. ఎందుకు ఎంతవరకు మనము ప్రేమిస్తాము అంటే, నా రాజు నేను ప్రేమిస్తాను, నా రాణి కాబట్టి నేను ప్రేమిస్తాను, నా పిల్లలు కాబట్టి నేను ప్రేమిస్తాను, నాది అన్న బంధం ఉంది కాబట్టి ప్రేమిస్తూ ఉన్నాను. ఈ ఆఖరికి చెప్తున్నారు గురువు గారు, నా గురువు కాబట్టి నేను ప్రేమిస్తాను. అక్కడ కూడా మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. గమనించండి, నా దేశము, నా గురువు, నా తండ్రి, నా తల్లి, నా స్నేహితుడు, నాది 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 నాది, ఎంతసేపు నాది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. చూడ్డానికి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అనేటట్లుగా కనిపిస్తుంది. నా ప్రాణమైనా నీకోసం నేను ఇచ్చేస్తాను అని అంటూ ఉంటారు. ఎందుకు? మీరు అంటే మీకు చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి.
ఎదుటి వాళ్ళని కూడా మీలో ఒక భాగంగా మీరు పరిగణిస్తున్నారు కాబట్టి ప్రాణాలైనా ఇచ్చేస్తాను అంటారు. వాళ్ళని ప్రేమించడం కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు కూడా మీలో భాగం అయిపోయారు కాబట్టి ప్రేమిస్తున్నారు. ప్రాణాలైనా ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. ఇది మన మనసులో క్లియర్‌గా వస్తే జీవితంలో సంతోషంగా లేకుండా ఉండడానికి కారణమే దొరకదు. క్లియర్? ఈ ఒక్క విషయము వీళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నానెందుకు? అవన్నిటిని నాలో భాగం చేసుకున్నాను కాబట్టి ప్రేమిస్తున్నాను. అన్న విషయం ఒక్కటి మనం అర్థం చేసుకుంటే, జీవితంలో సంతోషం లేకుండా ఉండడానికి కారణమే లేదు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఎవరికైతే సెల్ఫ్ ఎస్టీమ్ లేదో, ఆత్మ గౌరవం లేదో, వాళ్ళు మాత్రమే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకి వెళ్ళలేరు. ఈ జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే, ప్రేమ, భక్తి అంటే ఏమో తెలుసా? సంఘర్షణ లేకుండా నీలో నువ్వు రిజాయిస్ అవ్వడం. సంతోషంగా, ఆనందంగా నీలో నువ్వు ఉండడము. నువ్వసలు నిజానికి ఆ ఆనందాన్ని కూడా నువ్వు తీసుకోలేవు. ఈ ఎంజాయ్ చెయ్యడం కోసం కూడా నీలో ఒక ఘర్షణ నడుస్తోంది. ఎవరైనా నిన్ను పొగిడారనుకోండి, "నువ్వు ఎంత అద్భుతమో తెలుసా? నువ్వు ఎంత బాగున్నావో తెలుసా?" అనేసరికి చాలా సంతోషిస్తారు. ఏదో లోపల అయిపోతూ ఉంటుంది మనకి. కానీ వెంటనే మళ్ళీ మళ్ళీ ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఇలా వాళ్ళు పొగిడగానే ఏదో పొంగిపోతూ ఉంటాము. కానీ అయ్యయ్యో! నేనిలా ఉండకూడదేమో అనుకుంటూ ఉంటాం. నేనిలా ఉండకూడదేమో, వాళ్ళు పొగుడుతూ ఉంటే పొంగిపోకూడదేమో అనుకునేది మీ అహం. ఏం చేశారు మీరు? ఆ ఆనందాన్ని తక్కువ చేసేస్తున్నారు. ఆ ఆనందంతో పొంగిపోతూ, వ్యాకోచిస్తూ ఉంటుంది చూసారు చైతన్యం. దాన్ని ఆహ్, కర్రపట్టు కొడేస్తున్నారు. ఆగక్కడ. మరి అంత పొంగిపోకు. ఆ ఫీలింగ్ ఎళ్ళిపోతుంది. ఏదో జరుగుతుంది. నీలో నువ్వు ఘర్షణ లేకుండా గడపలేకపోతూ ఉంటావు. హ్మ్. జై గురుదేవ్. ఆపుదాం అక్కడికి. మనం వీడియో చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. గురుదేవుల వీడియో చూద్దాము. అర్థమవుతోందా ఇది? ఏమండి? ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఇన్‌స్టంట్‌గా పొంగిపోతాం. మళ్ళీ అయ్యో! నేనిలా పొంగిపోకూడదేమో! మళ్ళీ అది అహం. గమనించండి. జై గురుదేవ్.